శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ పార్వతీమాత అడిగినటువంటి ప్రశ్నలకు మహాదేవుడు ఏం సమాధానం చెప్తూ ఉన్నాడు 7వ శ్లోకంలో పరిశీలన చేసుకుందాం. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కదితా హ్యాత్తాః ప్రకాశంతే మహాత్మనః. పరమశివుడు చెబుతున్నటువంటి సమాధానం, బోధ. ఎవని మనసు దేవుని యందువలెని పరమాత్మ స్వరూపమును తెలియజేసని సద్గురువుని యందు శ్రేష్టమగు భక్తి గలదో అట్టి మహాత్మునికి ఈ చెప్పేడి విశేషార్థములన్నీ బాగుగా తెలియచున్నవని మహాదేవుడు చెబుతూ ఉన్నాడు. సాక్షాత్ వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ సకల విధముల చెప్పినప్పటికీ ఎవరికి బోధపడినది? మనసును నిశ్చలము చేసుకొని సాక్షాత్తు పరమాత్మ చెబుతూ ఉన్నాడు అనే భావన, దైవం చెబుతున్నాడు అనేటువంటి భావన కలిగినటువంటి వారికి బోధపడింది. శ్రీకృష్ణుడికి చెప్పినటువంటి విషయం అర్జునుల వారికి, ఉద్ధవులకు, రుక్మిణికి. మరి 18 అక్షోహిణులున్న సైన్యములు వాళ్ళకందరికీ బోధపడలేదు కదా. అదే విధముగా కోట్ల కొలది జనులు ఉన్నప్పటికీ కూడాను, గురువు దగ్గర చేరినప్పటికీ కూడాను, గురువు చెప్పే విషయం సత్యం, రెండోది లేదు, గురువే సర్వం అనే భావన ముందు మనసులో నిశ్చయము కలిగితే గురువు చెప్పినటువంటి వాక్కు ఫలిస్తుంది. ఆ వాక్కు ద్వారా జనన మరణ భ్రాంతి రహితమై, దుఃఖరహితమై, నీనా అనే భేదములు రహితమై ప్రశాంతంగా జీవించడానికి మార్గం ఏర్పడుతుంది. సాక్షాత్తు మానవ ఆకారములో ఉన్నటువంటి పరమాత్మ దైవమే గురుడు అనే భావన కలిగి ఉండాలి. సద్గురువుని యందు శ్రేష్టమగు భక్తి ఉండాలి. ఎటువంటి భక్తి ఉండాలి అంటే, ఇక ఏమి చెప్పినా గురు దానిలో అనుమానించేటువంటి ప్రసక్తే లేకుండా, ఏ పని చేసేటప్పుడైనా గురువే స్మరణకి వస్తూ ఉండే విధంగా ఉండేటువంటిది అచంచలమైనటువంటి భక్తి, ఎడతెరిపి లేనటువంటి భక్తి అనబడుతుంది. అట్టి మహాత్మునికి ఆ వినేటువంటి వాడు కూడా మహాత్ముడు అవుతాడు. ఆత్ముడు నుండి మహాత్ముడు అవుతాడు. విశేష అర్థములన్నీ కూడా బాగుగా తెలియబడతాయి. అంతేకాని ఏదో నామకి వాస్తవముగా వింటూ ఈ చెవులో ఈయన ఆ చెవులో వదిలేయడం, లేక చెప్పినటువంటి విషయములు అన్నీ కూడా సత్యము అని నమ్మకపోవడం, ఇవి అన్నీ కూడా అనన్య భక్తి అనిపించుకోదు, శ్రేష్టమైన భక్తి అనిపించుకోదు. ఆ కారణంగా ఏమవుతుంది? గురువు చెప్పినటువంటి బోధ మనకు దృఢపడదు, నిశ్చయానికి రాలేం. నిశ్చయానికి రాలేని కారణంగా మరల యథాతథంగా జనన మరణాలకి మన బాట మనమే వేసుకుంటాం. అట్లా కాకుండా గురువు చెప్పిన వాక్కును సత్యవాక్కుగా భావించి గురువు పైన అనన్య భక్తి కలిగి ఉండినచో ఇంతటితో ఈ జనన మరణ భవరోగ దుఃఖములన్నీ కూడా
నివృత్తి కాగలవు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.